హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాపర్టీ 1,15,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్న 1,15,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉండబోతుంది. ఈ ప్రాపర్టీ ఎక్సలెంట్గా చాలా బాగా డిజైన్ చేశారు. మంచి అనుభవం ఉన్న బిల్డరు. ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే డైమెన్షన్స్ 24.5 విడ్త్, 50 లెంత్, టోటల్ 136 స్క్వేర్ యార్డ్స్. G+1 పర్మిషన్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోరు ఎక్సలెంట్ కార్ పార్కింగ్ మీరు చూసుకోవచ్చు. మీకు వరుసగా ఒక 3 కార్లు పెట్టుకునే విధంగా కార్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ సైడ్కి బైక్ పార్కింగ్ కూడా మీరు గమనించుకోవచ్చు. అండ్ దాంతోపాటు గ్రౌండ్ ఫ్లోరు ఇన్ షార్ట్గా చెప్తున్నాను, 1 బెడ్రూమ్ కిచెన్ హాల్తో, అండ్ ఫస్ట్ ఫ్లోరు 2 బెడ్రూమ్స్ కిచెన్ హాల్ 100% వాస్తు మెయింటైన్ చేసి ఈ ప్రాపర్టీని డిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాము. మన వందే భారత్ ప్రాపర్టీస్ నుండి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసుకొని వస్తే మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. పూర్తి వీడియో చూసే ముందే ఈ వీడియోకి ఒక లైక్ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయగలరు. కాల్ చేయాల్సిన నంబర్ 9550797979. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మన హైదరాబాద్ గుర్రంగూడలో మనకి ప్రాపర్టీ అందుబాటులో ఉంది. గుర్రంగూడ మెయిన్ రోడ్ నుండి చూసుకున్నట్లయితే గోల్డ్ ఫేస్ కాలనీలోనే మనకి ప్రాపర్టీ వస్తుంది. మెయిన్ రోడ్ చూసుకుంటే గోల్డ్ ఫేస్ కాలనీ కమాన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కమాన్ నుండి కరెక్ట్ అంటే నడుచుకుంటూ మన ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు. 100 మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది. చూసుకోవచ్చు మన ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్డు, అన్ని ఇల్లుల మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది. వరుసగా ఈ గోల్డ్ ఫేస్ కాలనీలో మీరు ఇల్లులు అన్నీ చూసుకోవచ్చు. మంచి కాలనీ అసోసియేషన్ ఇది. అన్నీ ఎక్సలెంట్గా మీకు అంటే ఇండిపెండెంట్ ఇల్లులు అన్నీ కట్టడం జరిగింది. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏమీ లేవు. అన్ని G+1 సంబంధించిన ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మన ప్రాపర్టీ ముందు అయితే 30 ఫీట్ వైడ్ రోడ్డు మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ప్రాపర్టీకి మనకి కృష్ణా వాటర్ లైన్తో పాటు డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఒకసారి మనం మిగతా డీటెయిల్స్ ఇంటి లోపలికి వెళ్తూ చూస్తూ మాట్లాడుకుందాము. G+1 పర్మిషన్ తీసుకున్నారు బిల్డర్ గారు. నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోరు చూసుకున్నట్లయితే నీట్గా కార్ పార్కింగ్ అందుబాటులో ఉంది. మీకు గ్రనైట్ ఇచ్చారు. సాఫ్ట్ గ్రనైట్ కాకుండా యాంటీ స్క్విడ్ గ్రనైట్ ఇవ్వడం జరిగింది. మీకు రఫ్ గ్రనైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. పార్కింగ్ ప్లేస్ అంతా మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను. మీకు వాటర్ సంపుతో పాటు మనకి బోర్ కూడా ఇవ్వడం జరిగింది. 450 ఫీట్ల డెప్త్తో బోర్ చూసుకోవచ్చు. ఒక పెద్ద ట్యాంకర్ మీకు వచ్చే విధంగా బోర్ సంపు కూడా మీరు చూసుకోవచ్చు. అయితే 100% వాస్తు మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆగ్నేయంలో అంటే పని మనిషి కోసం, బయటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది. 100% వాస్తు మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ఇది మీకు 100% ఇండియన్ టేక్తో ఈ డోర్స్ చూసుకోవచ్చు. ఒకసారి లోపల రండి. చాలా నీట్గా ఉంది. టెనెంట్స్కి ఇచ్చే విధంగా లేదా జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఉండే విధంగా చాలా నీట్గా చేశారు బిల్డర్ గారు. ఇక్కడ విండోకి మనకి చూసుకోవచ్చు గ్రనైట్ ఇచ్చారు. మీకు గ్రనైట్ చూసుకోవచ్చు. సైడ్కి చాలా ఈజీగా ఉంది. మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుంటుంది అది. ఇక్కడ చూసుకుంటే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా డిజైన్ చేశారు. గ్రనైట్తో ఉంది. ఇక్కడ షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ సజ్జతో పాటు అన్నీ నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. కిచెన్ పక్కన మనకి బయట డోర్ ఇచ్చారు ఒకటి. చాలా బాగుంది. మనకి అన్ని వైపులో తిరిగే విధంగా గల్లీ కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు. ఇది సౌత్ వైపు గల్లీ. ఇది బెడ్రూము. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మీకు నీట్గా షెల్ఫ్లు సజ్జతో పాటు ఇందులో 2 విండోస్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు, అండ్ ఇంకోటి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు. మీకు విండోకి అయితే నీట్గా బిల్డర్ గారు ఈ గ్రెనైట్ అని ఇచ్చేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇదంతా ఎక్స్పెన్సివ్తో కూడిన వర్క్. కాకపోతే ఏంటంటే మీకు మెయింటెనెన్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. అటువైపు కూడా మీరు చూసుకోవచ్చు. షెల్ఫ్లకి నీట్గా మీకు గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, బిల్డర్ గారు అంటే ప్రతిదీ టేక్ డోర్స్ ఇంటర్నల్గా అన్ని టేకే ఇచ్చారు. నార్మల్గా అవుట్డోర్సే టేక్ ఇస్తారు. బిల్డర్ గారు ఏంటంటే ఇంటర్నల్ కూడా కంప్లీట్ టేక్ డోర్స్తో పాటు వీనియర్ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా టఫ్ హార్డ్వేర్ యూజ్ చేస్తారు.
ఈ బెడ్రూమ్కి కామన్ బాత్రూమే ఇచ్చారు. ఇదైతే ఇందులో కొంచెం సామాన్లు అన్నీ ఉన్నాయి, అంటే అన్ని బ్రాండింగ్ యూజ్ చేశారు, అన్ని సామాన్లు ఉన్నాయి, కొద్దిగా చూపించలేకపోతున్నాను. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం రండి. మనం పార్కింగ్ ప్లేస్ నుండి ఫస్ట్ ఫ్లోర్ చూస్తానికి వెళ్తున్నాము. మీకు కంప్లీట్ అన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మెట్ల కింద అయితే ఎలాంటి బాత్రూమ్ ఇవ్వలేదు, మీకు కంఫర్టబుల్గా నీట్గా డిజైన్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, మెట్లు కూడా సౌకర్యంగా ఎక్కే విధంగా ఇచ్చారు. అండ్ జిందాల్ స్టీల్ చూసుకోవచ్చు మీకు సైడ్ మీకు. అండ్ మెట్లు కూడా చూడండి నీట్గా ఉంది. అండ్ అంటే స్క్విడ్ కాకుండా లైన్స్ కూడా ఇచ్చారు గ్రానైట్కి. ఒకసారి పైకి వెళ్ళి నీట్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు చూసుకుంటే 2 బెడ్రూమ్స్ కిచెన్ హాల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్కి మీకు ఇది కూడా మీకు గ్లాస్ ఫిట్టింగ్తో ఈ సైడ్కి కంప్లీట్ గ్రానైట్ ఏర్పాటు చేశారు. నీట్గా మీకు ఎలివేషన్లో భాగంగా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇటు సౌత్కి వెస్ట్కి గ్లాస్ ఫిట్టింగ్ ఏర్పాటు చేసి సైడ్కి కంప్లీట్ గ్రానైట్ అనేది ఏర్పాటు చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1,15,00,000 రూపాయల కింద ఈ బిల్డింగ్ కోట్ చేయడం జరిగింది. మీరు స్వయంగా వచ్చి చూస్తే మీకు 100% నచ్చుతారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, చూసుకోవచ్చు మీకు కారిడార్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ 6.5 ఫీట్ల కారిడార్ స్పేస్ ఉంది. మెట్లు కూడా మీకు 3.5 ఫీట్ల మెట్లు ఇచ్చారు, ఈజీగా పైకి ఎక్కే విధంగా బాగుంది. అండ్ సైడ్కి చూసుకుంటే మీకు గ్లాస్ ఫిట్టింగ్తో ఇచ్చారు, టఫ్ అండ్ గ్లాస్తో మీకు ఇచ్చారు. దాంతోపాటు జిందాల్ సంబంధించిన స్టీల్ రైలింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క టేక్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ మీకు 9 ఫీట్ల టేక్ ఫ్రేమ్ మీరు చూసుకోవచ్చు, 9 ఫీట్ టేక్ ఫ్రేము. దాంతోపాటు ఇది ఆల్మోస్ట్ 6.5 ఫీట్ల మీకు అంటే అడ్డము, 9 ఫీట్ల పొడవుతో ఇచ్చారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. కంప్లీట్ ఒకటే టేక్ వుడ్తో చేయడం జరిగిందని మనకి బిల్డర్ గారు చెప్పారు. చాలా బాగా డిజైన్ చేశారు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ కలర్ సంబంధించిన హార్డ్వేర్ వాడారు. యూరోపా అంటే లాకింగ్ ఇచ్చారు, మీకు బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి, దగ్గరగా రండి చూపిస్తాను. టేక్ డోర్ కూడా హార్డ్వేర్, దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, 9/6.5 సైజు ఉంది. ఆల్మోస్ట్ 9/6.5 అంటే చాలా ఎక్సలెంట్గా టఫ్గా. మీరు మందం కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 2.5 ఇంచుల మందం ఉంది ఒక్కొక్కటి డోర్ సైజు, చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. 1,15,00,000 రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తారు. చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్ అంటే నీట్గా కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ ఇచ్చారు బిల్డర్ గారు, నీట్గా ప్రజెంట్ చేశారు, చూసుకోవచ్చు. స్పేషియస్ హాలు. దీంట్లో వెంటిలేషన్ పరంగా చూసుకుంటే నార్త్కి 2 విండోస్ ఇచ్చారు, మీకు దగ్గరగా చూపిస్తారండి. నార్త్కి 2 విండోస్, మళ్ళీ వాస్తు ప్రకారంగా నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. దీన్ని కూడా చూడండి, ఇది 100% ప్యూర్ టేక్తో మీకు 6.5 ఫీట్ల టేక్ డోర్ చూసుకోవచ్చు హైట్లో, చాలా బాగుంది. అండ్ వెస్ట్కి కూడా చిన్నగా ఒక విండో ఏర్పాటు చేశారు. చూడండి, దీన్ని కూడా మీకు దగ్గరగా చూపిస్తాను రండి. వెస్ట్కి కూడా ఒక చిన్న విండో ఏర్పాటు చేశారు. సైడ్ కంప్లీట్ గ్రానైట్ ఇచ్చారు. చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కడితే మీరు ఒక్కసారి స్వయంగా రండి, వచ్చి చూస్తే మీకు 100% అప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటారు ప్రాపర్టీ ఎంత అంటే వాల్యూ ఫర్ మనీ. ఇది ప్రతి రూపాయి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంటికి వర్త్ చేస్తుంది. మన వీడియోస్ కొద్దిగా లెంత్ ఉన్న పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇది దేవుడి పూజా రూమ్కి చూడండి, ఆల్మోస్ట్ 6.5 ఫీట్ల హైట్తో మీకు డోరు ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా డిజైన్ చేశారు డోర్ ఫ్రేమ్. చూడండి, లోపల కూడా చూపిస్తాను. దేవుడి పూజా రూమ్ లోపల చూడండి, ఇద్దరు కూర్చోవచ్చు పూజ చేసుకోవడానికి. ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఎంత స్పేషియస్గా పూజ రూమ్ ఉందో చూడండి. అండ్ దాంట్లో ఒక విండో ఇచ్చారు, అంటే విండో కూడా దానికి సైడ్కి గ్రానైట్ ఒకటి ఏర్పాటు చేశారు. చూడండి, చాలా నీట్గా ఉంది. మీకు కొద్దిగా వీడియో లెంత్ అయినా పూర్తి వీడియో చూడండి. ఇల్లు చాలా రోజుల నుంచి ఒక మంచి ఇంటి కోసం చూస్తున్న కస్టమర్స్ మీరు రండి, ఒక్కసారి వచ్చి ప్రాపర్టీ చూడండి. మళ్ళీ చెప్తున్నామని మీరు అనుకోవద్దు, వాల్యూ ఫర్ మనీ ఉన్న ప్రాపర్టీ మీకు ముందుకు తీసుకొచ్చాను. ఒక్కసారి మనం డైనింగ్ స్పేస్ కూడా చూసుకుందాం రండి. దేవుడి పూజారం చూసుకున్నారు కదా, ఇక్కడ డైనింగ్ స్పేస్ చూడండి. ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకొని ఒక 6 మంది కూర్చొని ఇక్కడ డిన్నర్ చేసే విధంగా బిల్డర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ మళ్ళీ ఇక్కడ నార్త్కి ఒక పెద్ద విండో ఏర్పాటు చేశారు. చూడండి, వెంటిలేషన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వెంటిలేషన్ పరంగా చాలా నీట్గా చేసుకున్నారు బిల్డర్ గారు.
అండ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ప్రతి విండోకి సైడ్కి గ్రనైట్ ఇచ్చారు. చూడండి మీరు చూసారా, సైడ్కి గ్రనైట్ ఇచ్చారు. గుర్రంగూడలో మనకి గోల్డ్ ఫేస్ కాలనీలో ఉన్నాము. ఇది కూడా మనకి ఇది చూసుకుంటే ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఈస్ట్ వైపు కూడా మీకు ఒక డోర్తో మీరు చూసుకోవచ్చు. నేను చూపిస్తాను, ఫస్ట్ కిచెన్ రూమ్ చూపిస్తాను రండి. ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. మీకు మంచిగా గ్రనైట్తో ఇచ్చారు. షెల్ఫ్లు సజ్జ చూసుకోవచ్చు. సైడ్కి మనం కబోర్డ్స్ కావాలన్నా ఏర్పాటు చేసి ఇస్తామన్నారు బిల్డర్ గారు. అండ్ సైడ్కి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు, అంటే ఒక కిచెన్ విండో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది, మనం అక్కడ నోట్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ పక్కన డైనింగ్ స్పేస్ నుండి మన ఈస్ట్ వైపు మనకి డోరు, అంటే డోర్ పక్కన నుంచి చూసుకుంటే బయట బాల్కనీ స్పేస్ నుంచి ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. యూటిలిటీ స్పేస్తో పాటు ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. మనకి ఇండియన్ సెట్టింగ్తో ఉంటుంది. ఇది మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కిడ్స్ ప్లే స్కూల్స్తో పాటు మన స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి మనం ఉన్నాం ఈ ప్రాపర్టీ దగ్గర నుండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు. అందరు ఏమనుకుంటారు అంటే ఇది నార్మల్ డోర్ అనుకుంటారు. ఇది నార్మల్ డోర్ కాదు, ఇది 100% ప్యూర్ ఇండియన్ టేక్ డోరు, బీటీ టేక్ డోరు. దీనికి వీనియర్ అప్లై చేశారు, చాలా నీట్గా చేశారు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్ సంబంధించిన హార్డ్వేర్ యూజ్ చేశారు. యూరోపా లాకింగ్తో బ్రాండ్తో యూజ్ చేశారు. ఒకసారి రండి. ఇది మాస్టర్ బెడ్రూము, చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో ఫాల్ సీలింగ్ లైట్స్ కావచ్చు, దీంట్లో ప్రొఫైల్ లైట్స్ కావచ్చు, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్కి విండో, సౌత్కి విండో, చాలా పెద్ద విండో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన సైడ్కి గ్రనైట్ పట్టీలు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. దీనికి మాత్రము ఈ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేసి ఇస్తారు. మీకు టైల్స్ చూడండి, ఇక్కడ పై దాకా టైల్స్ ఇచ్చారు. మొత్తం మన అంటే స్లాబ్ ఏరియా పై దాకా మీకు టైల్స్ ఇచ్చారు. నీట్గా ఉన్నాయి, కలర్స్ కూడా కూల్ కలర్స్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేసి ఇస్తారు. అండ్ దీంట్లో బాత్రూంలో వాడిన డోర్స్ వచ్చేసి మీకు డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ చౌకోటి యూజ్ చేశారు. ఓకే, మాకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఒకసారి. దీంట్లో కూడా చూడండి, మీకు ఈ డోర్ కూడా చూపిస్తా. ఇది కూడా 100% బీటీ టేక్ డోరు చూడండి. దీనికి వీనియర్ అప్లై చేశారు. లోపల మీకు చెక్ చేసుకోవచ్చు. ఇది 100% ఇండియన్ బీటీ టేక్ డోరు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా మీకు యూరోపా లాకింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. ఇంకోటి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము. ఇందులో కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా అయితే ఇచ్చారో టైల్స్, ఇది కూడా ఆల్మోస్ట్ ఆ రూఫ్ దాకా ఇవ్వలేదు, ఎందుకంటే గీజర్స్ కూడా ఉంటాయని చెప్పి ఇవ్వలేదన్నారు. ఆల్మోస్ట్ 9 feet ఇచ్చారు టైల్స్. గీజర్ ఏమైనా పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. మీకు అన్నీ ఏర్పాటు చేశారంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వెస్ట్రన్ సిట్టింగ్ కమాండ్స్ అన్ని ఏర్పాటు చేసి, షవర్స్ అన్ని ఏర్పాటు చేసి ఇస్తారు. 99% వర్క్ అయిపోయింది. 1% ఒక హార్డ్ అంటే ఈ బాత్రూమ్ సంబంధించిన మెటీరియల్ ఒక్కటి మీకు పెట్టి ఇచ్చేస్తారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ చూసుకోవచ్చు, మన సైడ్కి విండో, సౌత్కి విండో, దీనికి సంబంధించిన పెద్ద గ్లాస్ ఫిట్టింగ్తో పాటు ఈ సైడ్కి చూడండి గ్రనైట్ ఇచ్చారు. నీట్గా మీకు మెయింటెనెన్స్ బాగుంటుంది. ఒక్కసారి మనము రూఫ్ టాప్ పైన కూడా కవర్ చేసుకొని కంక్లూడ్ చేద్దాము వీడియో గురించి. ఫ్రెండ్స్, ఒక్కసారి నేను నార్త్ వైపు ఒక్కసారి గల్లీ చూపిస్తాను. ఇది నార్త్ వైపు ఒక డోర్ తీసుకున్నారు. వాస్తుపరంగా చూసుకుంటే బిల్డర్ గారు ఏం చేశారంటే మెయిన్ డోర్స్ అన్ని వాస్తుపరంగా ఏర్పాటు చేశారు. ఇది కూడా 100%, ఫస్ట్ చెప్పాను కదా 100% బీటీ టేక్ డోర్ అని. చూడండి, చాలా బాగుంది. ఇది నార్త్ వైపు మనకి గల్లీ, ఇది నార్త్ వైపు గల్లీ ఫ్రెండ్స్. ఓకే, మనం ఒక్కసారి రూఫ్ టాప్ కూడా కవర్ చేసుకుందాం. నాతో పాటు వీడియోలో కంటిన్యూ చేస్తూ ఉండండి. పూర్తి వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఒక మంచి ప్రాపర్టీ, మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఈ 136 గజాలు ఉన్న ప్రాపర్టీ వాళ్ళ కోసమే ఇది సూటబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం రూఫ్ టాప్ పైకి వచ్చాము. చూసుకుంటే మొత్తము 12 కాలమ్స్ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు బిల్డర్ గారు. కాలమ్స్ సైజ్ కూడా చూసుకుంటే మీకు 9/15 సైజులో కాలమ్స్ ఇచ్చారు.
అండ్ కాలమ్ స్ట్రెంత్లో 16 mm స్టీల్ రాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పైన ఒక పోర్షన్ వేసుకునే విధంగా చిన్నగా అంటే స్టడీ పర్పస్ లేదా ఆఫీస్ పర్పస్ కావాలనుకున్న ఇచ్చే విధంగా ఒకటి ఏర్పాటు చేశారు. అంటే కాలమ్స్ అన్ని రైజ్ చేసి బ్రిక్ వర్క్తో ఇచ్చారు. అది సపరేట్ కాస్ట్ అవుతుందని చెప్పడం జరిగింది బిల్డర్ గారు. అయితే 1,15,00,000 ఈ G+1 మొత్తం 3 BHK అయితే గ్రౌండ్ ఫ్లోర్ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్కి సంబంధించిన ప్రైజ్. పైన ఇది వేయడానికి అయితే సపరేట్గా ఛార్జ్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో గోల్డ్ ఫేస్ కాలనీలో మెయిన్ రోడ్కి 100 మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది. మంచి కాలనీ అసోసియేషన్లో మనకి ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాము. పూర్తి వీడియో చూసిన మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.